కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, వెల్కమ్ టు మహతి భక్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారిని అడిగి మనకున్న ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి ఇంటి పేర్లు, గోత్రనామాలు ఇవంటూ ఉంటాయి. అసలు వీటి వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటారండి? ఇది మనకి ప్రాచీన కాలం నుంచి వస్తుంది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంది ఇది. ఓకే. ఎందుకంటే మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళాలి, మీరు చదివిన చదువు అడగదు కదా, పేరు ఎందుకు అడగాలి? మీ పేరు అడుగుతారు. డాటర్ ఆఫ్, సన్ ఆఫ్, ఎందుకు అవసరం ఉంది? పైగా రెసిడెన్స్ అడుగుతారు. అది కూడా ఏమిటి? స్టేటు, కంట్రీ, ఇవన్నీ ఎందుకోసం అంటే మీ పరిచయం ఏమిటో తెలిసి ఆ పరిచయం ద్వారా మొత్తం అంతా వ్యవహారం నడిపించడానికని చెప్పి. అలాగా మనకి చెప్పేది మన పేరు, మన ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇలా చెప్పడానికనే గోత్రము, నామము ఇలా వచ్చాయి. ఈ గోత్ర శబ్దం అర్థం ఏమిటంటే, గో అంటే దిక్కు, గో అంటే పేరు. దానివల్ల మీరు రక్షించబడతారు. ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఆడమగ తెలుసు కదా, మరి ఎవరయ్యా నువ్వేమిటి అంటే పేరు చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చావు అందుకని ఏం చెప్తారు? ఆ గోత్రం చెప్పగానే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసిపోతుంది. ఇప్పటికి కూడా షాపులకి పేర్లు ఉంటాయి. చంద్రయ్య గారి బుల్లబ్బాయి, సుబ్బారావు గారి కన్నయ్య. ఎందుకు ఇది అంటే ఆ పాత వాళ్ళు ఉన్నారే వాళ్ళ పేరు. అందుకనే వేదం చెప్తుంది, బంధోరేవత చెయ్యి ఆశ్నేయం వృణీతే. నీ పూర్వీకుల పేర్లు చెప్పినట్టయితే ఆ బంధుత్వాలు చెడిపోకుండా ఉండి కొనసాగుతాయి. చెప్పి తీరాలి. దాని పేరు గోత్రము. అది ఋషి గోత్రం కావచ్చు, వృత్తి గోత్రము కావచ్చు, ఏదైనా కావచ్చు. రావి పళ్ళ గోత్రం అని ఉంటుంది. సాధారణంగా బ్రాహ్మణ వైష్ణవులకైతే ఋషుల గోత్రాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి వాళ్ళ వృత్తులు కానీ, వాళ్ళ ఊళ్ళు కానీ, ప్రాంతాలు కానీ. రావి పళ్ళ గోత్రం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి పొలాల్లో రావి చెట్లు ఎక్కువ ఉండేవి, అందుకని వాళ్ళ పేరు పెట్టి అలా అయిపోయింది. అలాగే మా ఇదేమిటంటేనండి, అదేమిటి పులుగు శిల గోత్రం అంటారు. అంటే అర్థం ఏమిటి? ఆ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా పులుగు కావాలంటే వీళ్ళు వచ్చి ఇస్తుండేవారు. ఆ పులుగు వాళ్ళండి పులుగు శిల గోత్రము. అలాగే బంగారు గిన్నె లోపల పాలు పోసి దేవుడికి సమర్పిస్తుండేవారు. పైడి పాల గోత్రం అయిపోయింది అది కాస్త. ఇలాగా అంటే వేరే పద్ధతుల లోపల ఇది లేదు. ఆశ్నేయం, గౌతమ సుగోత్రము, కాశ్యప సుగోత్రము, ఆ ఋషుల తాలూకు పరంపర ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ, 2 ఉదాహరణలు ఉన్నాయి. అర్జునుడు తీర్థయాత్ర చేస్తున్నాడు, కాశీ వచ్చాడు. సాయంకాలం 9 అయిపోయింది. ఇంకో గంటలో వెనక్కి వచ్చేయాలి. కానీ గంగలో స్నానం చేయలేదు. అయ్యో అనుకున్నాడు. రాత్రిపూట నీళ్ళలో స్నానం చేయకూడదు. మరి ఎలాగా? గట్టు మీద నిలబడి గంగాదేవిని చూసి, తాతమ్మ గారు బాగున్నారా అన్నట్టు. ఆడవాళ్ళ కోపం ఎక్కడొస్తుందో తెలుసా? వయసు ఎక్కువ చెప్తే వస్తుంది. గంగమ్మ వయసు ఎంత? 32 ఏళ్ళే, 30 ఏళ్ళే దేవతలవి. నన్ను తాతమ్మ అంటావు, ఎవడరా నువ్వు అంది. అయ్యో తెలీదమ్మా. అవునులే, నీ పిల్లాడిని 5వ ఏటే వదిలిపెట్టి వెళ్ళిపోయావు మా తల్లివి. ఆ పెద్ద మనిషి పేరు భీష్ముడు, ఆయన మాకు తాతగారు అవుతారు. అలాగట్రా మునిమనవడా, లోపలికి రా అంది. స్నానం చేయకూడటమ్మా, నేనే చేయిస్తా స్నానం అని చెప్పి అర్జునుడికి స్నానం చేయించి కానుకలిచ్చింది గోత్రం వల్ల. ఇది మహాభారతంలో కదా. అదనమాట. అంటే గోత్రము చెప్పినందువల్ల నీ పూర్వీకులు ఎవరో 10 మందికి తెలుస్తుంది, క్షేమం కలుగుతుంది. ఇలాంటిది ఇంకో కథ కూడా చిన్న చెప్తాను. ఘటోద్గజుడు సహదేవుడితో కలిసి వెళ్ళాడు, దక్షిణాదికి వెళ్ళాడు. కన్యాకుమారి దాకా వెళ్ళారు. బాబాయ్ గారండి ఈ సెంటర్ దాకా వెళ్ళొస్తా అని వెళ్ళాట. 5 రోజులైంది, తిరిగి రాలేదు. ఏమైపోయాడు వీడు అంటుంటే 6వ రోజు నిందరం పెద్ద పెద్ద సూట్ కేసులు, ట్రంకు పెట్లు వేసుకొచ్చేసట ఘటోద్గజుడు రాజసూయ యాగం కోసం. ఇది ఎక్కడ లేదని మా పెద్దనాన్నగారి స్నేహితుడు ఒక ఆయన రాడండి ఇక్కడే. మీ పెద్దనాన్నగారు అంటే ధర్మరాజు. అదే పెద్దనాన్న ఆయన కాదండి, మా నాన్నగారు భీముడు
పెద్దనాన్న ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి స్నేహితుడు అవతల పక్కన ఉన్నాడండి విభీషణుడు లంకానగర్లో. అక్కడికి వెళ్ళానండి. మరి నేను చెప్పానండి ఆంజనేయ స్వామి మా పెద్దనాన్నగారండి, భీముడేమో మా నాన్నగారండి, ఇద్దరు వాయుపుత్రులు ఇలా చెప్పేసి ఆయన సంబరపడి సామాన్లన్నీ ఇచ్చారు రాజసూయాగం కోసం. గోత్రం చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇది. అందుకనే మనకి ఋషుల గోత్రము, వృత్తి గోత్రము, అలాగే ఇంటి పేర్లు కూడా అలాగే అవుతాయి. అంటే వీటిని బట్టి ఇంటి పేర్లు కూడా వచ్చేస్తాయి కొన్నాళ్ళకి వచ్చేసరికి. ఇది మనం చెప్పి తీరాలి. చెప్పినట్టయితే మన బంధుత్వాలు నిలబడతాయి, తెగిపోవు. అంటే ఎవరు తలగయ్యా నువ్వు, అయ్యో ఆయన తెలియపోవడం ఏంటి, మేము వాళ్ళ పక్కింట్లో ఉండేవాళ్ళం, ఇలా మాట్లాడతాం కదా ఇలాగే. అంటే ఆ బంధువు. అందుకనే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఇతర దేశాల్లో ఏం చేస్తారంటే ఆ పేరుకి చివర వాళ్ళ తాతగారి పేరో నాన్నగారి పేరో తగిలిస్తుంటారు. అందుకని వాళ్ళకి పేర్లు చూడండి, కాపర్ ఫీల్డ్, డేవిడ్ కాపర్ ఫీల్డ్, వాడి పేరు డేవిడ్ కాపర్ ఫీల్డ్. మరి ఆ ఇంటి ఇలాంటి ఇంటి పేర్లన్నీ. అలాగే మనం కూడా ఏం చేసాం, ఈ మధ్యని అసలు పేరు ఉంటుంది, అసలు పేరు పెట్టుకుని పక్కన ఇంటి పేరు తగిలించుకుంటాం. ఇంటి పేరు వెనక్కి వెళ్ళిపోయింది మనకి, అక్కడి నుంచి మొదలైంది జబ్బు. ఇది ఇందుకోసం గోత్రములు గోత్రము చెప్పి తీరాలి. తెలియలేదనుకోండి పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అందరికీ గోత్రములు ఉన్నాయి. గోత్ర అంటే వంశమును రక్షించున్నది. బంధోరేవ తచ్చై, బంధువులు నీ నుంచి విడిపోకూడదనుకున్నా, నువ్వు నీ బంధువులకి దూరం కాకూడదనుకున్నా గోత్రము చెప్పి తీరాలి. ఇది మనకి శాస్త్రం చెప్పింది. అందుకోసం గోత్రాలు ఏర్పడ్డాయి. గోత్రాల పేర్లు ఋషుల పేర్లు ఉండే తెలుసు అనుకుంటారేమో, లేదు. పైడిపాల గోత్రము, రావిపళ్ళ గోత్రము, ఈ పేర్లన్నిటికీ అర్థాలు ఇలాగే వచ్చాయి. అది తెలియక చాలామంది. అలాగే పద్మశాలి అని అంటారు. పద్మశాలి ఎవరు? సూర్యుడు మొదటివాడు పద్మశాలి, వస్త్రం నేసినవాడు. పద్మశాలి అంటే ఆయన పద్మమే శాలగా కలిగినవాడు. ఇలా అర్థాలు ఉంటాయి వాటి లోపల. కులములకి గోత్రం ఉంటుంది, దేశాలకి గోత్రం ఉంటుంది. ఇందుకోసం గోత్రము చెప్పి తీరాలి. అది ఇలాంటి వాటి కోసం పెళ్ళిళ్ళలో కూడా ఒకే గోత్రం ఉన్నవాళ్ళు కాదంటారు సరే. అంటే ఆ గోత్రం ఉన్నవాళ్ళు అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు అవుతారు కనుక అలా కలపకూడదు. దీనికి ఆధారం ఇక్కడ యమధర్మరాజు ఇంకా పుట్టలేదు, యముడు అతని చెల్లెలు ఇద్దరు ఒకే గర్భంలో ఉన్నారు. రూపం ఏర్పడింది. యముడి సౌందర్యం చూసి ఈ యమి బయటికి రాగానే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంది. ఋగ్వేదంలో కథ ఇది. కిట్టి పూశాడు. మనము దేవతలము, మనం చేస్తే పొరపాటు చేస్తే ప్రజలంతా పొరపాటు చేస్తారు. నువ్వు నాకు చెల్లెలివవుతావు, ఒకే గర్భంలో ఉన్నాం గనక. అంతకంటే అందగాడిని పట్టుకొచ్చి పెళ్లి చేస్తాను, నీకు కానుకలిస్తాను. అందుకనే అన్నా చెల్లెల మధ్య బంధం అక్కడి నుంచి మొదలైంది. మనకి యమి సంవాదం అని చెప్పి మనకి ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి. దీనికోసం అన్నమాట. అలాగే మనకి రకరకాల కథలు వీటితో వచ్చాయి. అందుకని గోత్రాలు అక్కడికనమాట. అందుకనే దీపావళి మర్నాడు భగినీ హస్త భోజనము, యమద్వితీయ, ఇవన్నీ దేనికి? యముడింటికి యమి వెడుతుంది, యమి ఇంటికి యముడు వస్తాడు. ఇదనమాట కథలు. ఇది ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.